హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు మన వీడియోస్లో ఏంటంటే ఇది వచ్చేసి 2 మెగాపిక్సెల్ పానరోమిక్ కెమెరా అనమాట. సో ఫిష్ ఐ అంటారు దీన్ని. సో ఒకటే యాంగిల్లో మనకు 360 డిగ్రీస్ని అయితే కవర్ చేస్తుంది. సో ఇది పెట్టే ప్లేస్ని బట్టి మనకి ఇది యాంగిల్ అయితే చాలా పర్ఫెక్ట్గా కవర్ చేస్తుంది. సో ఇది వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సో ఇది వచ్చేసి మెటల్ బాడీతో ఉంటుంది. సో ఇది వచ్చేసి అంటే మనం తెప్పించిన మోడల్, ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసిందంటే కలర్ వి అనమాట. అంటే మనం డార్క్ లైట్ రాగానే మనకి ఇవన్నీ లైట్స్ అనేది ఆన్ అయ్యి మనకైతే కలర్ వీలో వస్తుంది. ఒకసారి ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేస్తున్నాను, చూడండి. మీరు అక్కడ వస్తే లైట్ ఉంది, ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. సో లైట్ ఆఫ్ చేయగానే మనకు వితిన్ సెకండ్స్లో అదైతే మనకు కలర్లోకి టర్న్ అవుతుంది. సో ఇక్కడ మనకు డిస్ప్లే టీవీ ఉంది కాబట్టి ఆ లైటింగ్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఒకసారి నేను డార్క్ సైడ్ తిప్పుతున్నాను, చూడండి. సో మనకి ఇది ఒక సీలింగ్లో అయితే సో మనకు ఒక చిన్న లైట్ లాగైతే మనకు పనిచేస్తుంది. సో బెటర్ దెన్ బెడ్ లైట్. సో మనం చూడొచ్చు ఎంత లైటింగ్ అనేది అక్కడ ఎక్స్పోజ్ అవుతుందో, చూసారా మొత్తం. సో మీకు డార్క్నెస్ ఇంకా పెరిగే కొద్దీ కూడా మనకి ఫ్లాష్ లైట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరికన్నా ఇది షాప్లో ఇలాంటి కెమెరాస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ చేయొచ్చు. అండ్ ఛానల్ ఫస్ట్ టైం విషయంలో ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైతే రిక్వైర్మెంట్ అనిపిస్తుందో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే కెమెరా చూస్తున్నారో ఇది వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది వచ్చేసి 360 డిగ్రీస్ ఇన్ సింగిల్ లెన్స్లోనే, అంటే వితౌట్ ఎనీ రొటేషన్ కెమెరా అనమాట. ఇది సింగిల్ వ్యూలోనే మనకు 360 డిగ్రీస్ అనేది కవర్ చేస్తుంది. సో ప్రజెంట్ మీరు చూస్తున్న విజువల్ వచ్చేసి నైట్ విజన్ అనమాట. సో నేను అట్లా 2 యాంగిల్ పెట్టి చూస్తున్నాను. సో నా షాప్ని ఒక కెమెరాతో కవర్ చేయగలుగుతారు లేదని చెప్పేసి నేను ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాను. సో నేను చాలా లాంగ్ బ్యాక్లో పెట్టాను. సో ఇప్పుడు వేరే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉండి ఆర్డర్ తెప్పిమని చెప్పారు. సో అందుకని చెప్పి మనం తెప్పించాము. సో ఇది వచ్చి మీరు చూస్తున్న ప్రెజెంట్ వచ్చేసి నైట్ విజను. సో ఓన్లీ ఇక్కడ టీవీ లైటింగ్ అండ్ టీవీ కింద ఒక కెమెరా లైటింగ్ వల్లనే ఉంది. సో అండ్ కెమెరా ఇంక్లూడింగ్ అంటే కెమెరాలో ఉన్న లైట్ల వల్ల మీకు కలర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి నేను లైట్ అనేది ఆన్ చేస్తున్నాను, చూడండి లైట్ ఆన్ అయింది. సో ఇప్పుడు ఒకసారి వ్యూ చూడండి. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. సో ఎందుకంటే ఇది ట్యూబ్ లైట్ త్రూ లైటింగ్తో వచ్చిందనమాట. సో మనకు డే విజన్లో మనకి ఇలాంటి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది ఇమేజ్ క్వాలిటీ వచ్చేసి 2 మెగాపిక్సెల్ మాత్రమే. సో పానరోమిక్ కెమెరాస్ అంటారు ఇది. సో ఇదంతా ఓన్లీ ఇండోర్ పర్పస్లో మనమైతే పెట్టొచ్చు. సో వీడియో తీస్తుంది నేనే. సో కంప్లీట్ అవుట్పుట్ అనేది అయితే మనకి ఇలా ఈ విధంగా కనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఇంకొకరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇలాంటివి ఆర్డర్ చేయొచ్చు మీరు. సో నా వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా, లేదంటే కింద కామెంట్ పెట్టి నేను నా మొబైల్ నెంబర్ మీకు ఇస్తాను. లేదంటే మీకు ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్టయితే నా నెంబర్ మీ దగ్గర ఆల్రెడీ ఉండొచ్చు. సో నాకు వాట్సాప్లో పింక్ చేయొచ్చు. సో మీకు దాని బెస్ట్ ప్రైస్ అవుతుందో మీకు ప్రైస్ అనేది ఇస్తాను నేను. ఒకసారి మీకు నేను ఫిజికల్ కెమెరా ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో టోటల్ వ్యూ చూసుకోవడానికి చాలా బాగుంది, చూడండి. సింగిల్ కెమెరానే చాలా బాగా కవర్ చేస్తుంది. సో 1-2 సార్లు చెప్తున్నాను అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఎవరైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఇప్పుడు కంప్లీట్ అవుట్పుట్ వే అనేది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. సో లైక్ ఇప్పుడు వచ్చేసి మనం ఇది వీడియోలో ఛానల్ నెంబర్ 4లో పెట్టాను. సో ఒకసారి ఇది అవుట్పుట్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫుల్ వ్యూ పెట్టేసుకుందాం. సో ఇది ప్రెజెంట్ వచ్చేసి ఇట్లా నేను టేబుల్ పైన పెట్టినా కాబట్టి సో ఈ సీలింగ్ వ్యూ అయితే అది తీసుకుంటుంది. సో అంతా వైడ్ వ్యూ అనేది తీసుకుంటుంది ఇది. సో ఒకసారి ఇప్పుడు మీకు లాంగ్ యాంగిల్లో పట్టుకొని చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మా షాప్ సైజ్ వచ్చేసి ఈవెన్ నా మొబైల్తో నేను తీస్తున్నా, అంటే ఒకటే యాంగిల్లో చూపించలేకపోతున్నాను కదా. బట్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చూడొచ్చు మీరు అందులో ఎంత చూపిస్తుందో. సో నేను ఇక్కడ దూరంకి వెళ్ళి చూపిస్తున్నాను. సో నా కెమెరాలో ఎంత వ్యూ తీసుకుంటుంది నా ఫోన్ కెమెరాతో, అండ్ ఇది ఇక్కడ మీకు షేక్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ పట్టుకున్నాను, సో మీకు అర్థం కావడానికి అని చెప్పేసి. సో ఇంత వైడ్ వ్యూ అయితే మనకు క్లియర్గా తీసుకుంటుంది. సో ఇప్పుడు నా షాప్ సైజ్ వచ్చేసి మనకి ఇది అరౌండ్ 14/10 ఉంటుంది సైజ్ అనేది నాది. సో 14 అనేది ఇట్లా ఈ అడ్డం అనమాట. సో 10 ఫీట్ అనేది ఇట్లా ఈ పొడవు అనమాట. సో ఆ వ్యూని మొత్తం కూడా మనకు ఒకటే కెమెరాలోనే మనకు అనేది కవర్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాస్ అనమాట. ఇలాంటివి ఏంటంటే ఓన్లీ ఇట్లా స్టోర్ పర్పస్లో వాటిలో మీరైతే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. సో ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను, సో మీకు 2 ఎట్ టైం చూపించలేను. బట్ యూ కెన్ అండర్స్టాండ్, అంటే ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమవుతుంది నాకు తెలిసినంతవరకు. చూడండి ఈ రూమ్ కంప్లీట్గా, అంటే ఇప్పుడు ఈ సజ్జ మీరు ఏమంటారో తెలియదు, మా వేలైతే మేము సజ్జ అంటాం నేను. సో ఈ సామాన్ ఏవైతే ఉన్నాయో ఆ సరౌండింగ్ కంప్లీట్ సరౌండింగ్ అనేది కనిపిస్తుందండి. ఈ సజ్జ ఏదైతే ఉందో ఆ సజ్జ కంప్లీట్ మొత్తం కూడా కనిపిస్తుంది. సో ఒకటే కెమెరాలో మనకు కంప్లీట్ వ్యూ అనేది వస్తుంది. చూడండి నా
రూమ్ అంటే నా షాప్ ఏదైతుందో ఆ వ్యూ మొత్తం కూడా మీకు సింగిల్ యాంగిల్లోనే వచ్చేస్తుంది అనమాట, అంటే ఒక్క కెమెరాలో వచ్చేస్తుంది. ఒక్క నిమిషం, రైట్. ఇప్పుడు ఇంకొక యాంగిల్ పెట్టి చూపిస్తాను. సో ఈ యాంగిల్ పెట్టుకున్నా మనకైతే ఇది చాలా బెస్ట్గా కవర్ చేస్తుంది. చూడొచ్చు మీరు. ఇప్పుడు నా షాప్ సైజ్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో నా షాప్ సైజ్ ఏందనేది ఇప్పుడు మీకు ఓవరాల్గా. సో విత్ 1 కెమెరాతో పెట్టుకోవచ్చు ఇది. సో ఇది వచ్చి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ కెమెరాతో కంపేర్ చేస్తే. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న కెమెరా అనమాట ఇది. బట్ ఇందులో క్వాలిటీని బట్టి కూడా మీకు ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రెజెంట్ నా చేతిలో ఉన్న కెమెరా వచ్చేసి ఇది కలర్ వి కెమెరా 2 HD కెమెరానే. సో వీడియో అవుట్పుట్ క్వాలిటీ అయితే చూడొచ్చు. చూడండి నా ఫేస్ అయితే ఇలా క్లియర్గా చూపిస్తుంది. సో మీకు లెటర్స్ కానివ్వండి ఏవైనా సరే మీకు చాలా క్లియర్గా అనిపిస్తున్నాయి. చూడొచ్చు మీరు డీలింగ్ అనే లెటర్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా. సో నేను ఇందులో జూమ్ చేసినప్పుడు మీకు పిక్సెల్ అవుట్ అవుతుంది. బట్ జనరల్గా అయితే అట్లా ఏం లేదు, చాలా మంచి క్వాలిటీనే రికార్డ్ చేస్తుంది. సో మీకు ఒకసారి ఇక్కడ నేను పెట్టేసి ఏదైనా దీనికి సపోర్ట్ ఇచ్చి పెట్టి మీకు ఒకసారి చూపిస్తాను అండి. అంటే మీకోసారి చూపిద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఇట్లా పెట్టాను మౌంటింగ్ అనేది. సో ఇక్కడ మనం క్వాలిటీ ఆఫ్ ద ఇమేజ్ని క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ నా మొబైల్తో నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్నదానికి ఏంటంటే పిక్సెల్ అనేది అవుట్ అవుతుంది. సో నేను కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాను చూడొచ్చు అందులో. చూడండి ఇది నేనే అనమాట, నా పేరే భానుప్రకాష్. సో ఛానల్ని ఫస్ట్ టైం చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఇలాంటి కెమెరాస్ ఏదైనా కెమెరా సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకేదైనా కెమెరాస్ గురించి మన రిక్వైర్మెంట్ ఉంటే పోస్ట్ చేయండి. ఒక కుదిరితే అంటే నా బడ్జెట్లో ఉంటే నేను తెప్పించి మీకు దాని మీద క్లియర్ డెమో వీడియో అయితే ఒకటి నేను చేయగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.